అన్నం తినలేకుండా పోతున్నారా? నీళ్లు తాగడం సమస్య, గొంతులో ఏమన్నా ఇబ్బందా? దీనికి ఇక్కడ గొంతుకి ఈ భాగంలో గడ్డలు ఉన్నాయా? దీన్ని శీతలం గడ్డలు అంటారు, టాన్సిల్స్ అంటారు ఇంగ్లీష్లో, టాన్సిలైటిస్ అని కూడా దీనికి ఒక పేరుంది. ఇది తగ్గాలంటే మీరు ₹1 ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు, డాక్టర్ని చూడాల్సిన పని లేదు, ఆపరేషన్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. దీనికి ఒక వైద్యం ఉంది. మీ కళ్ళ ముందరే కనిపించే మొక్క ఒకటి ఉంది, కాళ్ళకు తగులుతూ ఉండే మొక్క ఉంది. దాంట్లో నుంచి ఒక స్రావం స్రావాన్ని మీరు ఒక 4 రోజులు కానీ నోట్లో పొక్కలిస్తే ఆ వ్యాధి పూర్తిగా నయం చేసేవచ్చు. లక్షలు ఖర్చు పెట్టిన నయం కాని వైద్యము ఈ ఒక మొక్క స్రావంతో మనం క్లీన్ చేసుకోవచ్చు. రండి వీడియోలో పోదాం. ఇప్పుడు మీకు కనిపించే ఈ మొక్క పేరు అడవి ఆముదం చెట్టు లేక ఎర్రి ఆముదం చెట్టు అంటారు. ఇంగ్లీష్లో జెట్రోఫా కరకస్. ఇది అనేక విధాలైనటువంటి అమూల్యమైన ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క. దీన్ని మనం ఈ చివరి భాగాన్ని విరిస్తే ఒక విధమైన స్రావం, అంటే పాలు లాంటి స్రావం కారుతుంది. ఇది ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ మొక్క చివరి భాగాన్ని కొద్దిగా గిల్లినట్లయితే లేకపోతే విరిచినట్లయితే ఆ పాలు కారుతుంది. చూడండి, అది చూడండి, చేతిలోకి తీసుకుంటున్నాను. ఆ పాలు ఒక 2-3 డ్రాప్లే, ఎక్కువ రాదు, తెల్లగా ఉంటుంది, పాలులాగా ఉంటుంది. ఇది చూడండి ఒకసారి. ఇదే విలువైన ఔషధం, ఈ మొక్క నుంచి వచ్చే ఔషధము. దీనిగా నేను నాలుగుతో నాకుని రోజు పరగడపనే తీసుకోవాలి. ఒక 4 రోజులు ఈ విధంగా తీసుకుని పొక్కడిస్తే మీ టాన్సిల్స్ అసలు ఇదే లేకుండా పోతుంది. అంతే. మళ్ళా దీనికి మనం ఇంకెక్కడ హాస్పిటల్కి పోవాల్సిన పని లేదు, ఏం వైద్యం కనీసం ఒక 4 రోజులు చేసేస్తారు. ఈ అత్యంత విలువైన ఈ ఔషధం మనకి దేవుడిచ్చిన ప్రసాదం. మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీ ఆ వ్యాధి కానీ ఉన్నట్లయితే బాగా అవుతుంది. నేను గ్యారంటీ, బాధపడదండి. ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. నమస్కారం.